అందరికీ నమస్కారం. ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా చేసినటువంటి కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి, అలాగే నా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అభిమానులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన రాష్ట్రానికి దిశానిర్దేశం, స్వర్ణాంధ్ర నిర్మాత చేసేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా ఆదర్శవంతులు. వారు అడుగుజాడల్లో, అలాగే లోకేష్ బాబు గారి స్ఫూర్తితో, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆలోచనలతో మేమంతా కూడా ముందుకు నడుస్తున్నాము. మా DCMS సంస్థ ద్వారా రైతులకి మేలు జరిగేటట్లుగా, సకాలంలో ఎరువులు అందేటట్లుగా, అలాగే నిన్న కొంతమంది ఎరువుల యజమానులు, అంటే కంపెనీల యజమానులు, డీలర్లు ఓన్లీ యూరియా వరకు మేము అమ్మము, కాంప్లెక్స్ ఎరువులు కూడా తీసుకుంటాను, యూరియా అమ్ముతామని చెప్పేసి నిన్న మాట్లాడటం జరిగింది. దాన్ని నిన్న నేను ఖండించాను. ఎందువల్లంటే సామాన్య రైతులకి అన్నీ కొనేటటువంటి ఆర్థిక స్తోమత ఉండదు. వారికి ఏది కావాలో అది మాత్రమే మనం ఇవ్వాల్సిన బాధ్యత ఈ వ్యాపారస్తులకు ఉంది. అలాగే మా DCMS సంస్థ ద్వారా మేము కూడా గత వార్షిక సంవత్సరంలో 56,000 టన్నులు ఎరువులు మేము సక్రమమైనటువంటి ధరలో రైతులకు మేము విక్రయించాము. అలాగే మేము మా యొక్క సంస్థ ద్వారా సివిల్ సప్లైస్ వారికి 146,000 టన్నులు ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి గిట్టుబాటు ధరలో కొనుగోలు చేసి రైతులకి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో మేము మేలు చేశాము. అలాగే ఇప్పుడు నల్లబర్లి పొగాకు కూడా వ్యాపారస్తులు కొనేవాళ్ళు లేనందున నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆదేశానుసారం మార్కెట్ ద్వారా ఈ నల్లబర్లి పొగాకు కూడా కొంటున్నాము. 3 క్వాలిటీలు 12,000, 9,000, 6,000, ఆఖరి లీప్ వరకు కూడా, రుబాబ్ లీప్ వరకు కూడా కొంటామని చెప్పేసి ఆ యొక్క మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మన రైతులు పండించినటువంటి టొబాకో పంటని, నల్లబర్లి పొగాకుని మేము గిట్టుబాటు ధరలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాము. అలాగే మా DCMS సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని సేవల ద్వారా మీ వద్దకు వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.